and try. Yeah, right. So మన బాడీ కాదు మైండ్ కాదని చెప్పుకున్నాం. దెన్ వాట్ ఆర్ వి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో మనం ఇప్పటి వరకు బాడీ అనుకున్నాం, దాని నుంచి లాస్ట్ 3 రోజుల్లో బయటకు వచ్చేసాం. ముందు బాడీ కాదు, దిస్ సంథింగ్ ఎల్స్ అని అర్థమైంది. సో వాట్ ఆర్ వి? వేర్ ఎనర్జీ. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి అందరూ. అట్లీస్ట్ యూఆర్ యాక్సెప్టింగ్ వేర్ ఎనర్జీ, వేర్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎస్. అయితే ఎందుకు సార్ మరి నేను ఇట్లా కనిపిస్తున్నా కదా, లావు కనిపిస్తున్నా, పొడుగు కనిపిస్తున్నా, పొట్టికి కనిపిస్తున్నా, తెల్లకి కనిపిస్తున్నా, నల్లకి కనిపిస్తున్నా, ఆల్ దిస్ వీఆర్ సీయింగ్. చూస్తున్నామంటే మనం అలాంటి ఒక స్టేటస్ని అలవరుచుకున్నాం. వీ హ్యాబిచువేటెడ్ టు సీ ద మ్యాటర్. సో ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా సార్ చేయరు, ఇట్స్ అ మ్యాటర్. సార్ నేను, ఇట్స్ అ మ్యాటర్. సార్ మా ఇల్లు, ఇట్స్ అ మ్యాటర్. సార్ నా కారు, ఇట్స్ అ మ్యాటర్. సార్ మా ఆఫీస్, ఇట్స్ అ మ్యాటర్. వాట్ ఎవర్ యు ఆర్ నేమింగ్ అండ్ సీయింగ్ ఈస్ మ్యాటర్. విశ్వంలో మ్యాటర్ పర్సెంట్ ఎంతండి? వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద యూనివర్స్? ఎస్, సూపర్. ఎందుకంటే ఆటంలో మ్యాటర్ పర్సెంటేజ్ అంత, కాబట్టి ఆటమ్స్ కలిస్తే ఏదైనా వచ్చింది, ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్స్ వచ్చాయి, మాలిక్యూల్స్ కలిస్తే ఏదో వస్తువు వచ్చింది. సో ఆటంలోనే 0.001% మ్యాటర్ ఉన్నప్పుడు దాంతో ఫామ్ అయిన ఏది కూడా అంతే ఉంటుంది, అంతే సింపుల్. ఎస్. సో మనం మ్యాటరా ఎనర్జీయా? ఎనర్జీ. ఎస్. కాకపోతే మ్యాటర్ అన్న భ్రమ మనకు ఉంటుంది, బికాస్ వీఆర్ సీయింగ్ ఇట్. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువర్ ఎనర్జీ, ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎస్. సో ఎనర్జీ ఎంత ఉంటుంది మరి? మ్యాటర్లో మ్యాటర్ 0.001% ఉంటే ఎనర్జీ ఎంత పర్సెంట్ ఉంటుంది? హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ఎనర్జీ? సూపర్, 99.9999% ఎనర్జీ ఉంటుంది. రైట్. సో ఇది మనకు అర్థమైంది. వెరీ గుడ్. సో మనకు రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి జస్ట్ ఫర్ యూ టు విజువలైజ్ అండ్ అండర్స్టాండ్. మళ్ళీ ఎనర్జీ అంటే ఏంటి సార్, నాకు మనుషులను చూడడం అలవాటు, ఎనర్జీ ఎక్కడ చూడాలి అంటే మన మనసుకి ఏదో మళ్ళీ అది కూడా ఒక పిక్చర్. ద మూమెంట్ యూ సీ పిక్చర్ యూ మిస్. నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఎనర్జీ దెర్ ఇస్ నో పిక్చర్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఎక్స్పీరియన్స్. ఎనర్జీ ఎలా ఉంటుంది, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ద మూమెంట్ ఐ సే సంథింగ్ ఇది ఇలా ఉంటుంది అంటే దెన్ వీఆర్ మిస్సింగ్. యా, దట్స్ యువర్ ఎక్స్పీరియన్స్. దట్స్ ఎ వాయిడ్, దట్స్ ఎ ఫుల్ ఎంప్టీ స్పేస్, దట్స్ ఇట్. This universe is empty. It's a space. There is nothing. My eyes is a space. My nose is a space. My face is a space. My body is a space. కాకపోతే మనం దాన్ని అలా ఫీల్ అవ్వట్లా, అది వస్తువులాగా ఫీల్ అవుతున్నాం. దట్స్ ఓకే. బట్ నౌ జస్ట్ చేంజ్ యువర్ థింకింగ్. ఇట్స్ ఎ వాయిడ్, ఇట్ ఈస్ అ స్పేస్. దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ స్పేస్. ఎస్. ఐ హావ్ సీన్ ద చాట్ బాక్స్. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? ఇంతవరకు అర్థమైందా? సో మనకు ఉన్నదాన్ని చూస్తున్నదాన్ని కాదు అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ లెట్ ద డిస్కంఫర్ట్ బి, బట్ అండర్స్టాండ్. ఓకే. సో మనం ఎనర్జీ, మనం ఎనర్జీ, మనం ఎనర్జీ, 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 ఎనర్జీ అక్కడికి వెళ్తున్నాం స్లోగా. బికాస్ వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్. ఎనర్జీ నుంచే క్రియేట్ చేయాలి. ఫ్రమ్ దిస్ బాడీ వీ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్, యూ హ్యావ్ టు క్రియేట్ ఫ్రమ్ ద యూనివర్స్. యూ హ్యావ్ టు క్రియేట్ ఫ్రమ్ ద యూనివర్సల్ ఎనర్జీ. ఎస్. అక్కడి నుంచి క్రియేట్ చేయాలి కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతే అది మనతో కనెక్ట్ అవుతుంది. సింపుల్. ఇప్పటి వరకు 2 ఉన్నాయి, కాకపోతే 2 డిస్క్రీట్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న, నా ఎనర్జీ ఎక్కడ ఉంది. ఇఫ్ యూ ఫీల్ ద కనెక్షన్, యూ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. యూ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్, యూ గెట్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. దాంతో మనం మమేకమైనప్పుడు దాంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి విశ్వంలో నీకు ఏది కావాలంటే అది మన దగ్గరికి వస్తుంది. దిస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మనం అనుకున్న కళని సాకారం చేసుకోవడానికి దిస్ ద సింప్లెస్ట్ వే. అంతే. యా. సో దాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎనర్జీ అంటే ఇలా ఉంటుంది అనుకోకండి, అది ఎక్కడుందో చూపించమనుకోండి. దిట్ ఇస్ ఓన్లీ రిప్రజెంటేషన్. మనకి ఏదో ఒకటి అర్థం అవ్వాలి కాబట్టి. సో ఇన్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మళ్ళీ ఎనర్జీ 2 రకాలుగా ఉంటుంది. దిస్ ఇస్ ద బ్యూటీ. ఓకే. ఎనర్జీ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్ ఆర్ ఎనర్జీ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వేవ్. అర్థమవుతుందండి?
సో పార్టికల్ అంటే ఏంటి సార్? కుర్చీలో ఏముంటాయండి? కుర్చీ అని అనుకోండి, కుర్చీలో ఏమున్నాయి? మీరు కూర్చున్నారు కుర్చీ మీద, కుర్చీలో ఏమున్నాయి? మ్యాటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మ్యాటర్? కుర్చీలో ఏముంటాయి? మ్యాటర్ అని తెలుస్తుంది. మ్యాటర్లో ఆటమ్స్ లో ఇంకా డౌన్ వెళ్తే ఇట్స్ నథింగ్ బట్ ఏ పార్టికల్. ఎస్, సో నథింగ్ బట్ ఏ పార్టికల్. ఏదైనా పెన్ను తీసుకోండి, పుస్తకం తీసుకోండి, మీరు చూస్తున్నారంటే ఇట్స్ అ మ్యాటర్. మ్యాటర్లో సబ్ లెవెల్ ఏముంటుంది? పార్టికల్స్. ఓకే, సో ఎనర్జీ, అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అన్నప్పుడు ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ రెండు రకాలకి మనం చూడొచ్చు. ఒకటి యూ కెన్ సీ యాజ్ ఎ పార్టికల్, యూ కెన్ సీ యాజ్ ఎ వేవ్. దెర్ ఇస్ ఎ థియరీ కాల్డ్ వేవ్ పార్టికల్ థియరీ. సో మనం సైన్స్ లైక్ డీప్కి వెళ్ళట్లేదు. సో నువ్వు చూసేదాన్ని బట్టి అది పార్టికల్ గా ఉండాలా, వేవ్ లా ఉండాలా, అది డిసైడ్ చేసుకుంటుంది. అర్థమవుతుందండి? సో కాబట్టి ఎనర్జీ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్ ఆర్ ద వేవ్. ఓకే, సో పార్టికల్ అంటే ఇలా ఉంటుంది, వేవ్ అంటే ఇలా ఉంటుంది. పార్టికల్ లాగా నీకు కనిపిస్తుంది నువ్వు అబ్జర్వ్ చేస్తే. ఎస్, because the waves collapse to a particle. మొత్తం వేవ్స్ ఏ ఉన్నాయి. ఎనర్జీ ఎలా ఉందండి? ఎనర్జీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎనర్జీ ఏ ఫామ్ లో ఉంది? ఎనర్జీ ఏ ఫామ్ లో ఉంది? ఏ ఫామ్ లో ఉంటుంది న్యాచురల్ గా? ఎనర్జీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. అర్థమవుతుందండి? ఎనర్జీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. ఎనర్జీ ఎలా ఉంటుంది విశ్వంలో? ఎనర్జీ ఎలా ఉంటుంది? సుప్రీం అవేర్నెస్ ఎలా ఉంటుంది? సుప్రీం కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? యూనివర్సల్ ఎనర్జీ ఎలా ఉంటుంది? ఇట్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. చెప్పండి ఒకసారి, యూనివర్సల్ ఎనర్జీ ఎలా ఉంటుంది? In the form of waves. Say form of waves. Is a form of The wave. form In the of form waves. of waves. The form of wave. Energy form of wave. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. కాకపోతే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ లో ఉన్నది నువ్వు చూడడం మొదలు పెడితే, ఇఫ్ యు అబ్జర్వ్ ది వేవ్ కొలాప్స్ టు పార్టికల్. మనం చూడడం మొదలు పెడితే ఏమవుతుందండి? ఇఫ్ యు స్టార్ట్ అబ్జర్వింగ్ వేవ్ ఏమవుతుంది? ఇఫ్ యు స్టార్ట్ అబ్జర్వింగ్ వేవ్ ఏమవుతుంది? Particle. పార్టికల్ అవుతుంది. నువ్వు చూడకుంటే చూడకపోతే వేవ్ ఫామ్ లో ఉంటుంది. నువ్వు చూస్తే వేవ్ ఏమవుతుంది? Particle. పార్టికల్ ఎలా అవుతుంది? రైట్ ఇన్ ద చాట్ బాక్స్. వేవ్ కొలాప్స్ టు పార్టికల్. ద మూమెంట్ యు అబ్జర్వ్ వేవ్ కొలాప్స్ టు పార్టికల్. అంతే. మొత్తం విశ్వంలో ఎనర్జీ ఉంది. ఎనర్జీ వేవ్ ఫామ్ లో ఉంటుంది. వేవ్ ను అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అది పార్టికల్ అవుతుంది. పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ మ్యాటర్. సార్ నాకు డబ్బు కావాలి, ఎనర్జీ ఫామ్ లో ఉంది. యు అబ్జర్వ్, అది మ్యాటర్ ఫామ్ లో నీ దగ్గరికి వస్తుంది. సార్ నాకు ఇల్లు కావాలి, ఇల్లు ఆల్రెడీ ఎనర్జీ ఫామ్ లో ఉంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే వేవ్ ఏమవుతుంది? పార్టికల్ అవుతుంది. పార్టికల్ అంటే ఏంటి? మ్యాటర్. మ్యాటర్ ఇప్పుడు ఏంటి? ఇల్లు. సో ఇట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఎ హౌస్. సార్ నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఎలా ఉంది యూనివర్స్ లో? వేవ్ రూపంలో ఉంది. వేవ్ రూపంలో ఉంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమవుద్ది? Particle రూపంలో పార్టికల్ డిఫరెంట్ షేప్ లో కన్వర్ట్ అవుతుంది. పార్టికల్ ఇప్పుడు నేను హెల్త్ గురించి ఆలోచిస్తున్నా, పార్టికల్ ఏమవుతుంది? మ్యాటర్ అవుతుంది. మ్యాటర్ ఏమైంది? ఇప్పుడు నేను దేని గురించి అబ్జర్వ్ చేశాను? హెల్త్ గురించి. హెల్త్ గా నా లైఫ్ లోకి వస్తుంది. యా, సో ఎలాగైతే ఒక స్మాల్ స్టెమ్ సెల్ నుంచి కిడ్నీ ఫామ్ అవుతుందో, లంగ్స్ ఫామ్ అవుతున్నాయో, హార్ట్ ఫామ్ అవుతుందో, వేర్ ఆల్ వన్ సెల్. డూ యు నో దట్? మనం ఒక సెల్ నుంచే పుట్టాం. ఆ సెల్ ఎలాంటి బాడీ పార్ట్ కావాలో అలా రూపాంతరం చెందింది. కిడ్నీ కావాలంటే మెసేజ్ వచ్చింది, కిడ్నీగా మారింది. హార్ట్ కావాలంటే మెసేజ్ వచ్చింది, హార్ట్గా మారింది. కండరాలు కావాలంటే మెసేజ్ వచ్చింది, కండరంగా మారింది. ఆల్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ సెల్.
అలానే వేవ్ గా ఉన్నప్పటికీ అది పార్టికల్ అవుతుంది. పార్టికల్ గా మ్యాటర్ మారేటప్పుడు అబ్జర్వర్ ఎలా చూస్తే ఆ రూపంలోకి వెళ్ళిపోతుంది. అబ్జర్వర్ హెల్త్ గా మారుతుంది, మన లైఫ్ లోకి వస్తుంది. అబ్జర్వర్ సెయింగ్ ఐ హావ్ టు బి లుక్ గ్రేట్, అది గ్రేట్ పర్సనాలిటీగా మారుతుంది, నీ లైఫ్ లోకి వస్తుంది. సార్ నాకు కారు కావాలి, ఆ మ్యాటర్ కారుగా మారుతుంది, life లోకి వస్తుంది. అంటే నువ్వు మ్యాటర్ ఏ రూపం చెప్పినా ముందు అది పార్టికల్ అయింది, అంతకంటే ముందు అది ఎనర్జీ అయింది. సో ఏదైనా మనం మన లైఫ్ లోకి రావాలంటే యూ హ్యావ్ టు కనెక్ట్ ద ఎనర్జీ. అబ్జర్వ్ చేస్తే పార్టికల్ అవుతుంది. పార్టికల్ ఇన్ లైన్ టు యువర్ థాట్ అండ్ మెసేజెస్, మ్యాటర్ యు నేమ్ ఇట్. మ్యాటర్ యాజ్ ఎ హోల్ గా కామన్ చెప్పడం అంటే నువ్వు ఎలా చేస్తే అలా. డబ్బు అంటే డబ్బుగా మ్యాటర్ అవుతుంది, హెల్త్ అంటే హెల్త్ గా మ్యాటర్ అవుతుంది, కార్ అంటే కారుగా మ్యాటర్ అవుతుంది, రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ గా మ్యాటర్ అవుతుంది. దట్ ఈస్ హౌ యూ కెన్ సీ. బట్ అల్టిమేట్లీ ఇట్ కొలాప్స్ యాజ్ ఎ ఎనర్జీ. సో మీరు దాన్ని వస్తువుగా చూసినా ఇన్ యువర్ అవేర్నెస్ యూ హ్యావ్ టు నో ఇట్స్ ఎనర్జీ. సో అల్టిమేట్లీ యూ షుడ్ నాట్ స్ట్రక్ at a matter level. Matter is the lowest form of human ability. సో నువ్వు వస్తువునే చూడడం మొదలు పెట్టావంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ హూ ఆర్ యూ. అసలు నువ్వు ఎవరు అన్నది నీకు తెలియదు. అందుకే ఈ గోల్ అంతా. ఓకే నాకు కారు కావాలి, నథింగ్ రాంగ్, నీ కారు వస్తుంది, నువ్వు చోటుకి వెళ్తే అయిపోయింది, అంతే దాని పని. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే అది అటాచ్ చేసుకుని అది నాదే, అది నేనే అంటున్నాం, కారే నేనైపోతున్నాం, ఇల్లే నేనైపోతున్నాం, బికాస్ యు ఆర్ అటాచింగ్ సో మచ్. సో మనకి ఏమీ కనిపించట్లేదు, విశ్వ శక్తి నీకు కనిపించట్లేదు, ఎనర్జీ తెలియట్లేదు, యూనివర్సల్ అబెండెన్స్ నీకు అర్థం కావట్లేదు, అన్లిమిటెడ్ సుప్రీం పవర్ నీకు అర్థం కావట్లేదు. బికాస్ వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్ టు ద మ్యాటర్. నేను మ్యాటర్ అని నువ్వు బలంగా నమ్ముతున్నావు. నౌ యూ హ్యావ్ టు బ్రేక్ దిస్. యు ఆర్ నాట్ ద మ్యాటర్, యు ఆర్ నాట్ ద బాడీ, బట్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు క్రియేట్ ఎనీథింగ్. సార్ నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఎ మ్యాటర్, యూ కెన్ క్రియేట్ ఇట్. Sir, I want to become the billionaire, the best, richest person in the universe. Yes, that's a matter. You can create it. Sir, I have to establish a pharmacy chain and having 1,000 pharmacies in Hyderabad by next year. That's a matter. You can create it. Yes, but it is exists in the form of energy. Energy ni observe cheste particle avutundi. Particle matter ga nee life lo vastundi. In line to your observation. నువ్వు ఎలాంటి అబ్జర్వేషన్, ఎలాంటి థాట్, ఎలాంటి ఫీలింగ్ తో నువ్వు బ్రాడ్కాస్ట్ చేస్తున్నావో, వీఆర్ ఆల్ ద బ్రాడ్కాస్టర్స్. ఎవరండి మనం? బ్రాడ్కాస్టర్. ఇప్పుడు ఎవరైతే రేడియో స్టేషన్ లో సిగ్నల్ పంపిస్తే మన ఇంట్లో రేడియోని ట్యూన్ చేస్తే మనకు వినిపిస్తుందో, అలానే మనం విశ్వంలో అన్ని ఉన్నాయి. అందులో ఉన్న అన్నిట్లో కొన్ని నీ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదంటే అది నీ సిగ్నల్ కి ఇన్లైన్ గా వస్తుంది. సో సార్ నేను నా కోపం సార్ అని నువ్వు పీస్ ని అట్రాక్ట్ చేయలేవు. బికాస్ యూఆర్ సెండింగ్ ద సిగ్నల్ ఆఫ్ యాంగర్. యాంగర్ అనే సిగ్నల్ యూనివర్స్ లైక్ పంపించి ప్రశాంతం అనే సిగ్నల్ నీ లైఫ్ లోకి రాలేవు. యాంగర్ ని పంపించినంతసేపు ఏమవుతుంది, ఎనర్జీ కొలాప్స్ అయినప్పుడు పార్టికల్ అవుతుంది, పార్టికల్ మ్యాటర్ అవుతుంది. మ్యాటర్ మన లైఫ్ లోకి ఎలా వస్తుంది, యాంగర్ గా మాత్రమే వస్తుంది. సో నౌ యూ వెరిఫై, సార్ నా లైఫ్ లో ఇది లేదంటే సి వాట్ యు ఆర్ ఎమిటింగ్. మనం ఏదైతే ఎమిట్ చేస్తున్నామో దానికి ఇన్లైన్ గానే మన లైఫ్ లోకి వస్తున్నాయి. కాదే మనం దీని అందరికి దేవుడిని తిడుతున్నాం, దేవుడికి నా మీద ప్రేమ లేదు, దేవునికి జాలి లేదు, నాకే ఎందుకు ఇట్లా చేస్తాడు, నన్నే ఎందుకు ఇట్లా చేశాడు. దిస్ ఇస్ నాట్ హూ ఈస్ క్రియేటింగ్ సుప్రీం. సుప్రీం ఈస్ కంపాషనేట్ అండ్ లవ్ ఎవ్రీవన్. అదే కాలే. Yes, type C in the chat box. So maybe this, for me to understood, it took maybe 3-4 years. After reading multiple books, multiple knowledge, multiple coaches, నేను ఇప్పుడు మీకు చెప్పే ఈ 10-20 నిమిషాల సారాంశం నాకు అర్థం కావడానికి it took almost 4 years. Yeah, this is the reality. మనం క్రియేట్ చేసుకున్న రియాలిటీని చూస్తున్నాం. గౌడ్ గారు వేస్ట్, నాగేశ్వరరావు వేస్ట్, సుదర్శన్ వేస్ట్, ఇంపాక్ట్ వేస్ట్, ఆదిసార్ వేస్ట్, ఇదంతా నువ్వు క్రియేట్ చేసిన రియాలిటీ. ఈజ్ ఇట్ రియల్? యూ డోంట్ నో, బట్ యూ క్రియేటెడ్. మనం క్రియేట్ చేసుకున్న రియాలిటీని చూస్తున్నాం. యాక్చువల్ వాట్ ఈస్ రియల్ అది మనకు తెలియదు, అసలు అక్కడ వరకు మనం ఆలోచించట్లేదు. బట్ నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్.
ద లా ఆఫ్ నేచర్, ద లా ఆఫ్ యూనివర్స్. ఒక్కసారి లా ఆఫ్ యూనివర్స్ తెలుసుకొని లా ఆఫ్ యూనివర్స్ లో ఇమ్మర్స్ అవడం మొదలు పెడితే ఓపెన్ అవుతుంది మొత్తం. అర్థమవుతుందండి? దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్. సో ఇప్పుడు మనకు బికాస్ ఐఎమ్ నాట్ టచింగ్, బికాస్ ఇందులో ఒక్కొక్క లైన్ చెప్పాలంటే ఒక వారం పడుతుంది. ఈచ్ లైన్ విల్ టేక్ మినిమం 1 week టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీప్ సైంటిఫికల్లీ. ఎస్, ఫస్ట్ లైన్ మనం చెప్పాము, యూనివర్స్ ఎనర్జీ present, universal energy present in the form of, the universe is nothing but energy. This is the first line. Okay, energy is present in the form of waves is the second line. Waves will collapse to particle is the third line. Particle will convert to matter of your choice is the fourth line. This all depends on not the God, not the friend, not the father, not the mother, not the office, not the boss, nothing. It is only depends on you as an observer, because you are making a thought, you are making a feeling, you are sending the vibration to the universe, universe is sending back to you in line to the vibration you are sending to universe. So ఇది మీకు అర్థమవుతే మీ లైఫ్ లో ఏం క్రియేట్ చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. ఎంతమంది క్లియర్ గా ఉంది? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. సో టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. సో ఐఎమ్ క్లియర్, ఐఎమ్ క్లియర్, ఐఎమ్ క్లియర్, ఐఎమ్ క్లియర్. సో నౌ డోంట్ బ్లేమ్ ఎనీవన్. మాకు ఇట్లాంటిది సార్, మా బాస్ అట్లాంటి సార్, మా పక్కింటాం ఇట్లా సార్, మా పైన ఇంటాం ఇట్లా సార్, మా ఊరికి వస్తే సార్, ఎక్కడ ఏం లేదు, అవన్నీ నడుస్తుంటాయి. వీఆర్ నథింగ్ టు స్టాప్ ఎనీథింగ్. బట్ అందులో విషయం లేదు. ఎస్, మ్యాటర్ ఈస్, ద పవర్ ఈస్ విత్ ఇన్ యూ. యు ఆర్ క్రియేటింగ్. చూడండి సార్, మా భార్య నాకు అసలు పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఫినిష్ అయిపోయింది సార్ అంట. బట్ యూ ఎగ్జాక్ట్లీ యూ క్రియేటెడ్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్ టాక్, విత్ యర్ ఇన్నర్ బిలీఫ్. నీ బిలీఫ్ ఏముంది? పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ అంత బాగుండదు. ఇన్ లైన్ టు దట్ యూ అట్రాక్టెడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ క్రియేటెడ్ దట్ ఇన్ యువర్ లైఫ్. చాలా మంది అసలు తినడానికి కూడా ఏముండదు. పెళ్లి అంటే ఏముంది, సరదాగా అంటాడు. వాడు సరదాగా ఉంటుంది, పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. బికాస్ వాడికి ఏమీ తెలియదు. బట్ హీ క్రియేటెడ్ ఇన్ హిమ్సెల్ఫ్. వాడికి పెళ్లి అంటే పెద్ద మ్యాటర్ కాదు, ఏ వస్తే పోతే సార్. బికాస్ హీ హ్యాస్ బ్రాడ్కాస్టెడ్ పెళ్ళి అంటే ఏముండదు, వస్తే పోతే సరదాగా ఉండదు. సో తెలియకుండా మనం చాలా కాంప్లెక్స్. పెళ్ళి అయ్యో అంత ఇట్లా అయిపోద్ది, వాళ్ళకి ఇట్లయింది, వీళ్ళకి ఇట్లయింది, నాది ఏమైంది, ఎట్లయిద్ది అబ్బా. సో వాట్ యూఆర్ బ్రాడ్కాస్టింగ్, ఇన్ లైన్ టు ద బ్రాడ్కాస్టింగ్ యూఆర్ అట్రాక్టింగ్ ఫ్రమ్ ద యూనివర్స్. సో ఆ ఫామ్ నీ వైఫ్ రూపంలో నీ లైఫ్లోకి వచ్చింది. పిల్లలు ఎలా పుడతారో, ఏమైందో, వాడు పెరుగుతాడో, సస్తాడో, ఏం చేస్తాడో, చంపేస్తాడో, ఉంచుతాడా. సో వాట్ యూఆర్ బ్రాడ్కాస్టింగ్, అది ఒక ఫామ్ లో వచ్చింది. ఒక సన్, ఒక డాటర్, లేకపోతే ఏదో సంథింగ్, ఒక ఫ్రెండ్, లేకుంటే ఒక కజిన్, ఇలా వచ్చింది. బికాస్ యువర్ బ్రాడ్కాస్టింగ్ సంథింగ్, అట్రాక్టింగ్ దట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు మనకే వచ్చింది? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద గాడ్స్. గాడ్ ఈస్ సేమ్ టు ఎవ్రీ వన్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్. గాడ్ ఈస్ గ్రేస్ టు ఎవ్రీ వన్. గాడ్ ఈస్ లవ్ టు ఎవ్రీ వన్. బికాస్ దట్ ఈస్ హిస్ యూనివర్సల్ ఎబిలిటీ. ఆయనకి అంతకుమించి ఇవ్వడానికి ఏమీ లేదు. బట్ రిసీవర్ దగ్గర ఉంది మొత్తం. అరే బాబు నేను ఇస్తున్నా, తీసుకో అంటున్నాడు. కానీ నువ్వు ఆర్ సెండింగ్ వెరీ డిఫరెంట్ సిగ్నల్స్. సో ఆ సిగ్నల్కి ఇన్లైన్గా మన లైఫ్లోకి వస్తుంది. ఎస్, ఇంతవరకు అర్థమైతే మనం చాలా వరకు ముందుకెళ్ళాం ఈరోజు. ఎస్, అర్థమవుతుందండి? సో ఇవన్నీ మనం చెప్పుకునేవి 1, 2, 3, 4 లైన్స్ మనం చెప్పుకున్నాం. అవన్నీ మీకు పిక్చర్గా చెప్పాలి కాబట్టి జస్ట్ ఫర్ యూ. మళ్ళీ అది వాస్తవం అనుకుని అక్కడ మళ్ళీ ఆగిపోకండి. దట్ సీన్ యువర్ imagination. I will do some meditative practices. You can touch how it is. But just for you to see something, to just understand something, I am putting some message, some picture. So మళ్ళీ మనం ఏదైనా చూస్తే మళ్ళీ దాంట్లోనే ఆగిపోతాం. So don't be in that condition. Okay. So మనం చూసాం, energy is in the form of, everything is in the form of energy. Energy can exist either a particle or a wave. ఓకే. సో పార్టికల్ మీన్స్ దానికి ఒక షేప్ ఇస్తే ఇలా ఉంటుంది, వేవ్ ఒక షేప్ గా చూడాలంటే ఇలా ఉంటుంది. అగైన్ వాట్ వీఆర్ డూయింగ్, ఐఎమ్ సెండింగ్ యువర్ బ్రాడ్కాస్టింగ్ టు ద యూనివర్స్. ఎలా నువ్వు బ్రాడ్కాస్ట్ చేస్తున్నావు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్స్. సో మనం ఎలా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం, యూనివర్స్ మనం ఎలా కనెక్ట్ అవుతున్నామండి? వీఆర్ క్రియేటింగ్ థాట్స్ ఈజ్ ఎలక్ట్రిక్ సిగ్నల్. వీఆర్ క్రియేటింగ్ ఫీలింగ్ ఇన్ ద హార్ట్. We are sending the magnetic signal. So indirectly we are connecting to the universe through your brain and through your heart. మన బ్రెయిన్ ద్వారా, మన హృదయం ద్వారా మనం యూనివర్స్ కి కనెక్ట్ అవుతున్నాం.
బ్రెయిన్ ద్వారా ఎలా కనెక్ట్ అవుతున్నాం? ఎలక్ట్రిక్ వేవ్స్. హార్ట్ ద్వారా ఎలా కనెక్ట్ అవుతున్నాం? మ్యాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ రెండు కలిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్గా ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విల్ రీచ్. ఎలా అయితే రేడియో సిగ్నల్లో సిగ్నల్ పంపిస్తే మన ఇంట్లో మనం ట్యూన్ చేసుకుంటే మనకు 98.3 అంటే ఒక ఛానల్ వస్తుంది, 100 అంటే ఇంకో ఛానల్ వస్తుంది, 100.5 అంటే ఇంకో ఛానల్ వస్తుంది. ఆల్ దిస్ ఈస్ వాట్? వేవ్ లెంత్. సో ఇన్ లైన్ టు వేవ్ లెంత్ యు ఆర్ ట్యూనింగ్. Similarly, now you are creating the electric signal, you are creating the magnetic signal. Once this electric signal and magnetic signal will come, form as an electromagnetic signal, this electromagnetic signal has the ability to travel the universe. ఇది యూనివర్స్ లో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. బికాస్ యూనివర్స్ లో ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్ లో ఉంది. లవ్ అట్రాక్ట్స్ లవ్. నీ దగ్గర నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ఉంది, యూనివర్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ఉంది. ఆ రెండు కలుస్తాయి కాబట్టి దే కెన్ ట్రావెల్ ఎనీవేర్, దే కెన్ టాక్ టు ఈచ్ అదర్, they can love each other, they can attract each other, they can collapse into particle each other, they can convert as a matter to each other. So నీ లైఫ్ లోకి రావాలి అంటే ఏం చేయాలి? నువ్వు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? యువర్ ఎమిటింగ్. వేవ్స్ సో వేవ్ ఎలా యూనివర్స్ లోకి వెళ్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. టైప్ చేయండి అందరూ. దిస్ ఇస్ ద యూనివర్సల్ పవర్. దట్స్ ఇట్. ఇక అయిపోయింది. సో నేను యూనివర్స్ లో కనెక్ట్ అవ్వాలి సార్, యూనివర్స్ నుంచి తెచ్చుకోవాలి సార్. యూనివర్స్ లో ఉన్నాయా లేవా? Naveen Chari now in the present moment as present in the universe whatever you want to observe. Naveen Chari as a priest and oka pujariga undali. It is already there in the form of electromagnetic signature. Naveen Chari is a multi-millionaire. It is there already in the form of electromagnetic signature. Naveen Chari is a health and happy person. That is there already in the form of electromagnetic signature. Naveen Chari is leading happy and peaceful life with his wife and kids. It is there as a electromagnetic signature. But నీ కనిపించదు. నీకు కనిపిస్తుంది, నువ్వు అబ్జర్వ్ చేస్తే. అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి? సెండింగ్ సిగ్నల్. సిగ్నల్ ఎలా మొదలవుతుంది? థాట్, ఫీలింగ్, యాక్షన్. థాట్ క్రియేట్ ఎలక్ట్రిక్ సిగ్నల్, ఫీలింగ్ క్రియేట్ ద మ్యాగ్నెటిక్ సిగ్నల్. When thought and feeling converse each other, it forms as electromagnetic signal. Electromagnetic signal will reach and attract the same electromagnetic signal which is present. Then that wave will collapse particle, particle convert as a matter, matter you can see in your life, in your family. This is what is happening, this is what we have to do. That's it. ఎంతమందికి అర్థమైంది? Type C in the chat box. Yes, creation is easy and I'm saying I'm a creator, I'm a creator, I'm a creator, I'm a new being, new version, new self. Etla new version. This is the new version. This is a new thought. This is a new thinking. This is a new action. So this is how you can create anything in your life. Son, in 100 kg, you can become a person of 30 kg. Because already that person as a healthy and happy with 30 kg, already it is there. If you send the electromagnetic signal of that person, of that weight, of that physiology, that exactly collapse in your life. Yeah. ఆరోగ్యం ఉండలేం సార్, ఇప్పుడు ఏం చేస్తాం సార్, అప్పుడు ఏం చేస్తాం సార్, అది మనతో అవ్వదులేండి సార్, మా ఊర్లో అందరు కొద్దిగా లావు ఉంటారులేండి సార్ అని చెప్పి దాన్ని మన లైఫ్ లో క్రియేట్ చేయలేము. బికాస్ యు ఆర్ ఎమిటింగ్ రాంగ్ సిగ్నల్స్ టు ది క్లియర్ టు ఆల్ ఆఫ్ us. ఎస్, అందుకని మీ ఇన్నర్ సెల్ఫ్, నిన్న మనం చెప్పుకున్నది అదే. వాట్ ఈస్ యూ టాకింగ్ టు యువర్ సెల్ఫ్? వాట్ ఈస్ యూ కెప్ట్ యాజ్ అ మెమరీ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్? వాట్ ఈస్ యూ కెప్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ యాజ్ ది మెమరీ? దట్స్ డిఫైనింగ్ యువర్ లైఫ్. కోరికలు ఉండొచ్చు, కోరికలతో ఏమీ చేయలేము. ఎస్, బిలీఫ్ ఎక్కడుంది, నీ యాక్షన్ ఎక్కడుంది, నీ థాట్ ఎక్కడుంది, నీ ఫీలింగ్ ఎక్కడుంది? బికాస్ నీ థాట్, నీ ఫీలింగ్ మాత్రమే. అందుకనే మనం day 1 లోనే చెప్పుకున్నాం, అన్లెస్ అండ్ అంటిల్ యూ చేంజ్ ద ఫీలింగ్, నథింగ్ విల్ చేంజ్. బికాస్ నీ ఫీలింగ్ లో ఉంది మ్యాగ్నెటిక్ పవర్, నీ థాట్ లో ఉంది ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ పవర్ టుగెదర్ విల్ ఫార్మ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. అక్కడి నుంచి నీకు మేనిఫెస్టేషన్ మొదలవుతుంది, అక్కడి నుంచి నీ క్రియేషన్ మొదలవుతుంది, అక్కడి నుంచి ఎవాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది మనం
తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎస్, క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? క్లియర్? సూపర్ క్లియర్? టైప్ సూపర్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. క్లియర్ కాకపోతే తప్పేం లేదు, ఈ వీడియో మళ్ళీ 10 సార్లు వినండి. చెప్పాను కదా, నాకు ఇది అర్థం చేసుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఫర్ యూ ఇట్ విల్ టేక్ 1 hour. యూఆర్ నాట్ సెండింగ్ టూ మచ్. సెకండ్లో రావాలి, సెకండ్లో ఏది రాదు, వస్తే అది మీతో ఉండదు. టేక్ సమ్ టైమ్, అండర్స్టాండ్, రీడ్, రిసైట్, రిపీట్. యా, సో అవన్నీ కాన్షియస్గా మీరు, దట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఎఫెక్ట్. అది మీరు అనుకుంటే వస్తుంది. నేను చదవలేను సార్, నాకు కష్టం సార్, నాకు టైం లేదు సార్ అంటే యూ ఓన్లీ అట్రాక్ట్ దట్ ఇన్ టు ద లైఫ్. నీకు టైం ఉండదు, నీకు వీలు దొరకదు, నీకు పుస్తకాలు కనిపించవు, నీకు మెటీరియల్ కనిపించదు, నీకు ఫ్రెండ్స్ ఉండరు. బికాస్ యూఆర్ ఎగ్జాక్ట్లీ అట్రాక్టింగ్ దట్ ఇన్ టు యువర్ లైఫ్. ద మూమెంట్ ఐ సే సార్ నేను చదువుకుంటాను సార్, నేను చూస్తాను సార్, నేను చేస్తాను సార్, నేను టైం తీసుకుంటాను సార్, నాకు కష్టమైన పర్లేదు సార్, నేను చూస్తాను సార్, నా ఫ్రెండ్స్తో మాట్లాడుతా సార్, ఏదో ఒకటి చేస్తా సార్ అంటే that attract into your life, because as an observer you are attracting that into your life. మీరు అందరు ఇక్కడ ఉన్నారు అంటే you became observer, you are asking universe do something for me, then universe is doing something to you. Yes, again it's exactly in line to your aspiration and desire or your belief జరుగుతుంది, because you are creating. ఇది ఎవరు మనకు తీసుకురాలేదండి. దిస్ వాట్ ఎవర్ ఈరోజు 5 గంటలకి ఇక్కడ కూర్చునేది నేర్చుకోవాలనేది ఎగ్జాక్ట్గా మీరు లోపలికి ఇట్ ఈస్ యువర్ బిలీఫ్, ఆర్ ఇట్ ఈస్ యువర్ ప్రే టు ద గాడ్, ఆర్ ఇట్ ఈస్ యువర్ విష్ టు ఎక్స్ప్లోర్. ఒకసారి మనకి ఎలా ఉంటుందో తెలియదు, బట్ యు ఆర్ ఆస్కింగ్ లెట్ మీ హెల్ప్, లెట్ మీ హెల్ప్, లెట్ మీ నో, లెట్ మీ సీ ద పాత్. మనకి ఏంటో తెలియదు, బట్ అడుగుతున్నాం. షో మీ ద పాత్, షో మీ ద పాత్, షో మీ ద పాత్. నాకేంటో తెలియదు, ఏంటో తెలియదు, చెప్పు చెప్పు అని అడుగుతున్నాం. సో ఈస్ సెండింగ్, బికాస్ యు ఆర్ సెండింగ్, యు ఆర్ బ్రాడ్కాస్టింగ్ అండ్ రిసీవింగ్. మీ బ్రాడ్కాస్ట్ ఇన్లైన్గా రిసీవ్ అవుతుంది, అర్థమవుతుందా? సో మేబీ దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు యా, సో అది మనం చూసాం. సో బ్రాడ్కాస్టింగ్ అంటే ఏం లేదు, మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్స్, మీ యాక్షన్, మీ బిలీఫ్, అదే మనకు మ్యాటర్గా మన రూపంలో, అది కార్ అనండి, బట్టలు అనండి, చైర్ అనండి, ఇల్లు అనండి. ఇది వెరీ సబ్మినిమల్, బట్ ఓకే మనందరం అక్కడే ఉన్నాం కాబట్టి తప్పలేదు. లెట్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. యాక్చువల్గా మా హ్యూమన్ ఎబిలిటీ అది కాదు, హ్యూమన్ ఎబిలిటీ సంథింగ్ ఎల్స్. బట్ మనందరం ప్రాపంచికంగా వస్తువుల్లో చూస్తున్నాం కాబట్టి ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఓకే. అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే కనెక్ట్ టు ద డివైన్నెస్ అండ్ మెర్జ్ విత్ డివైన్నెస్. అది మన హ్యూమన్ యొక్క ఎబిలిటీ. బట్ మనం ప్రాపంచికంగా వస్తువుల్లో మనం చూస్తున్నాం కాబట్టి you attract whatever you want. That is very simple. You can do that. సో ఇది మనకు అర్థం కావడం నేను ఇప్పుడే చెప్పాను. నవీన్ చారి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ నోట్స్ లో ప్రతిదీ ఎలా ఉంది. దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఫర్ హెల్త్, దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఫర్ హౌస్, దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఫర్ ఫ్యామిలీ, దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఫర్ wife, this electromagnetic signature for son, this electromagnetic signature for job, this is electromagnetic signature for company, this electromagnetic signature for my foreign trip, this electromagnetic signature for my America trip. ఇవన్నీ మీకు ఈ నోట్స్లో ఉన్నాయి, అర్థమవుతుందండి? దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సార్ మళ్ళీ మాకు మేము ఊర్లో పుట్టాం సార్, మాకు విలేజ్ సార్, మాకు అక్కడ అంతా తెలుగే ఉంటుంది సార్, ఇంగ్లీష్ రాదు సార్, ఇట్ డజంట్ మ్యాటర్. యూనివర్సల్ లాంగ్వేజ్ ఏం లేదు, యూనివర్స్కి ఉన్నది ఎనర్జీ మాత్రమే. ఇఫ్ యూ ఎమిట్ ఎనర్జీ దట్ కనెక్ట్స్, అంతే. మళ్ళీ దాంట్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సో అది భౌతికంగా లేకుంటే లాంగ్వేజ్ పరంగా లేకపోతే మత పరంగా అదేం డైవర్సిఫై కాలే ఇంకా. యా, దట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దానికి ఎనర్జీతో కనెక్ట్ అయితే చాలు. కాబట్టి మీ ఎబిలిటీస్తో సంబంధం లేదు, మీ చదువులు, మీ డిగ్రీలు, మీ ఊర్లు, మీ వెయిట్లు, మీ బాడీలు, వాటితో సంబంధం లేదు. ఎమిట్ రైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్, దట్స్ ఇట్. సో ఇది ఒకటి చదవండి ఎవరైనా. రీడ్ దిస్. సార్ నేను చదవను. ది ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. ఫస్ట్ అందరూ చెప్పండి, డూ వి హ్యావ్ ద లిమిటెడ్ పాసిబిలిటీస్ ఆర్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఇన్ అవర్ లైఫ్? Infinite possibilities. Infinite possibilities. Are we believing this? Infinite clause. Yes. Are we believing this? Yes, Are sir. we believing this? Yes. Yes. ఎందుకంటే మనం సార్ నాకు డబ్బులు లేదు సార్, అక్కడే ఆగిపోయాం సార్ అని అక్కడే. దిస్ ఇస్ వీఆర్ సీయింగ్ లైఫ్ అండ్ వెరీ వెరీ లిమిటెడ్. ఉంది తెచ్చుకోవాలి. బట్
లైఫ్ ఇస్ లిమిట్లెస్. ఎట్లా ముఖేష్ అంబానీ బిలియన్ క్రోడ్ సంపాదించి ప్రపంచంలో బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్ అవుతున్నాడు అంటే ఆయనకి ఏమన్నా సూపర్ న్యాచురల్ దేవుడు వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటాడా ఇంటి రోజు పొద్దున సాయంత్రం? ఈస్ ఎమిటింగ్ సమ్ సిగ్నల్ అండ్ ఈస్ అట్రాక్టింగ్ ద సేమ్. మనం 10 రూపాయలు సంపాదించడానికి ఏడుస్తున్నాము, ఆయన 1,00,000 కోట్లు సంపాదించడానికి కష్టపడుతుంది అంతే. సో ఈ సెండింగ్ ద సిగ్నల్ టు అట్రాక్ట్ 1,00,000 crores ఫర్ ఈచ్ సింగిల్ డే అంతే, అది వస్తుంది. ఈస్ డూయింగ్ దోస్ థింకింగ్స్, దోస్ యాక్షన్స్, those electric signals, those magnetic signals, creating those electromagnetic waves and attracting that from the universe. ఎవరు చివరండి ముఖేష్ అంబానీ కాదు, ఎవరికి ఎవడు ఇవ్వడు, మీకు తెలియదు. ఆయన గొప్ప ఆయన, ఆయన కూడా ఎవడు ఇవ్వరు. అట్లా అంటే మళ్ళీ అనిల్ అంబానీకి ఇచ్చిండాలి కదా, ఆయన గొప్ప ఇవ్వరు. దిస్ ఈస్ యూ క్రియేటింగ్, ద మూమెంట్ యూ స్టాప్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ విల్ స్టాప్. మీకు ఎన్ని వేల కోట్లు, మనం కొన్ని లక్షల మందిని చూసింటాం, వాళ్ళకి సంపద ఎన్ని కోట్లు తెలియదు, బట్ ఆఫ్టర్ 1 day it will become zero because you're not attracting anything, you're not emitting right signals, okay, you're not broadcasting right signals. So obviously universal energy పోతుంది. ఎప్పుడైతే universal energy పోయిందో you never create anything, you victim of the surroundings. మా ఇంట్లో ఇట్లా సార్, మా ఊర్లో అట్లా సార్, మా అక్క ఇట్లా సార్, we play the game of the blaming. సో బ్లేమింగ్ లో నీ క్రియేషన్ రాదు. అర్థమవుతుందండి? మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ బ్లేమింగ్ ఆపాలి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ స్టాప్ బ్లేమింగ్. నీకు అలా కరెక్ట్ అనిపిస్తుంది సార్, నా బాస్ వల్ల ఇలా అయింది సార్, మా అక్క వల్ల ఇలా అయింది సార్, మా నాన్న ఎవరి వల్ల ఏం కాదండి. స్టాప్ బ్లేమింగ్, స్టాప్ బ్లేమింగ్, స్టాప్ బ్లేమింగ్. బ్లేమింగ్ వల్ల మీరు మీ క్రియేషన్ని ఆపేస్తున్నారు. అసలు మీకు సుప్రీం ఎనర్జీ ఉందనేది మీకు అర్థం కావట్లేదు, యూనివర్సల్ ఎనర్జీ ఉందని తెలియట్లా, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయని నమ్మట్లా. నేను కరెక్ట్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఎమిట్ చేస్తే నాకు కరెక్ట్ నా లైఫ్లోకి వస్తుంది మీరు నమ్మట్లేదు. అన్లెస్ అంటే యూ బిలీవ్ దిస్, అబ్జర్వేషన్ ఎఫెక్ట్ లో మనకు పార్టికల్ అవ్వదు, మ్యాటర్ అవ్వదు. కాబట్టి నమ్మండి. సార్ ఒక్క స్మాల్ డౌట్ సార్. నేను క్వశ్చన్ తీసుకుంటాం మ్యామ్, ఐ విల్ జస్ట్ కమ్ టు దిస్, టేక్ ద క్వశ్చన్స్. సో ఒకసారి చదవండి మ్యామ్, లైన్ బై లైన్ చదవండి. స్క్రీన్ షేర్ కాలేదా? ఓకే. ఎవరు చదువుతున్నారు? నేను చదువుతున్నా సార్. సార్ కెన్ ఐ రీడ్ సార్? సరే ఒకరు చదవండి. ఇందాక పరమేశ్వరి గారు మేడం చెయ్యి రాన్ చేశారు, మేడం మీరు చెప్తారా? I want to give the chance to them also, sir. ఓకే, కామేశ్వరి మేడం మీరు చెప్పండి. కామేశ్వరి మేడం ఒకసారి మీరు చదవండి. Concept of infinite possibilities in the quantum field, often linked to electromagnetic signatures and the multiverse, suggests that reality is not fixed, but exists as a field of potential. దానికి అర్థమయ్యేలా చెప్పండి మేడం, వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదే, బట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ లైన్ ఐఎమ్ గివింగ్. దిస్ యూ హ్యావ్ టు రైట్ మేబీ 100 times టుడే. వాట్ ఇట్ ఈస్, ఇది నేను చెప్పాను మీకు అర్థమైనట్టు ఉంటుంది. మీకు అర్థం కాదన్న విషయం నాకు బాగా తెలుసు. సో ఇది మీకు అర్థం కావాలంటే దీన్ని కనీసం ఒక 50 సార్లు రాస్తే మీకు దాంట్లో మర్మం అర్థం అవుతుంది. రైట్, ఈ ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్ చెప్పండి మేడం, మీరు ఇప్పుడు చదివిన దాని యొక్క మీనింగ్ చెప్పండి. మనము we have infinite possibilities in our life, which is అది ఆ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ని మనం రీచ్ అవ్వాలి అంటే మనం రైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ తో దాన్ని రీచ్ అవ్వగలము. మన రియాలిటీ అనేది ఫిక్స్డ్ కాదు, మన పొటెన్షియల్ ని బట్టి, అంటే మన పొటెన్షియల్ ని బట్టి మనం దాన్ని రీచ్ అవుతాం. రియాలిటీ ఫిక్స్ కాదండి. రియల్ గా సార్ నా లైఫ్ ఇంతే, నాకు ఇంతే ఉంటుంది సార్, అంతే ఉంటుంది, అసలు అలా ఫిక్స్ అవ్వలే, అలా ఫిక్స్ అవ్వదు కూడా. ఇట్ నాట్ ఫిక్స్డ్, ఇట్స్ ఓన్లీ క్రియేషన్. మీరు ఎలా క్రియేట్ చేస్తే అలా క్రియేట్ అవుతుంది, బికాస్ వేవ్స్ ఆల్రెడీ దేర్. అది పార్టికల్ మ్యాటర్కి మారాలంటే నువ్వు అబ్జర్వ్ చేయాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ అబ్జర్వేషన్. నథింగ్ ఈస్ ఫిక్స్డ్, ఎవ్రీథింగ్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ ఓపెన్ ఫీల్డ్. దట్ ఓపెన్ ఫీల్డ్ ఈస్ ఎ క్వాంటమ్ ఫీల్డ్. క్వాంటమ్ ఫీల్డ్ అన్నీ ఉన్నాయి. సూపర్, రైట్. This field, influenced by our thoughts and intentions, is believed to hold countless possibilities, and our electromagnetic signatures can resonate with specific outcomes within this field.
ఎస్. సో దాని అర్థం ఏంటి మేడం? ఈ ఫీల్డ్ క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ మన ప్రతి క్షణం మనం ఏం ఇంటెన్షన్ తో ఉన్నాము, ఏం థాట్స్ నడుస్తున్నాయి మనలో అనే దాని మీద దాన్ని బట్టి ప్రభావితం చెందుతూ ఉంటుంది. కరెక్ట్. ఇట్ ఈస్ బిలీవ్ టు హోల్డ్ కౌంట్లెస్ పాసిబిలిటీస్. యాక్చువల్ గా అది కౌంట్లెస్ పాసిబిలిటీస్ ఉంది మనకి. సో Okay. మనము మన థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ తో దానికి కనెక్ట్ అవ్వచ్చు బై ఎమిటింగ్ రైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. సూపర్ మ్యామ్, సూపర్ మ్యామ్, సూపర్ మ్యామ్, వెరీ గుడ్. ఎస్. ఇంకా వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్? The multiverse theory, which proposes the existence of multiple universes, further expands this concept, suggesting that each quantum potential could manifest into a separate reality. ఎస్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది కదా, ఇదే నేను చెప్పాను కదా. సో మల్టీవర్స్ థియరీ అంటే అన్ని ఏకకాలంలో ఉన్నాయి. మనకేంటంటే మనకు టైం థియరీ తెలుసు. సార్ నేను ఇప్పుడు ఈ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదిస్తే సార్, నెక్స్ట్ ₹1,00,00,000 సంపాదిస్తే సార్, నెక్స్ట్ 1,10,00,000. మన థియరీ అంతా ఫిజిక్స్, న్యూటోనియన్ ఫిజిక్స్, ఎస్, కెమికల్ ఫిజిక్స్, దీన్ని బట్టి ఉంది. కానీ వాట్ ఈస్ క్వాంటమ్ ఫీల్డ్, యూనివర్సల్ ఫీల్డ్, సుప్రీం ఫీల్డ్ ఏంటంటే సుప్రీం ఫీల్డ్లో అన్నీ ఒకేసారి ఉన్నాయి. సార్ నాకు డబ్బు కావాలి వచ్చేస్తుంది, సార్ నాకు రిలేషన్ కావాలి వచ్చేస్తుంది, సార్ నాకు ఆనందం కావాలి వచ్చేస్తుంది. బికాస్ ఇన్ ద మల్టీవర్స్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్టర్ ద అదర్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ టైం. యా, సో కాబట్టి అన్నీ ఉన్నాయి. దట్స్ ఎ మల్టీవర్స్. ఇట్ ఈస్ నాట్ వన్ వర్డ్. సో ఫస్ట్ సార్ నేను ఇప్పుడు నుంచి 2030 నుంచి 2035 ఆరోగ్యం చూస్తా సార్, 35 తర్వాత డబ్బు చూస్తా సార్, 60 తర్వాత ఇంకోటి చేస్తా, అట్లా అవసరం లేదు. బికాస్ ద యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మల్టీవర్స్ థియరీ. ఎస్, మల్టీవర్స్ థియరీలో బ్యూటీ ఏంటంటే అన్ని ఏకకాలంలో ఎగ్జిస్ట్ అవుతాయి. నాకు ఎగ్జిస్ట్ అవుతాయి, ప్రపంచంలో ఉన్న అన్ని కోట్ల మందికి ఎగ్జిస్ట్ అవుతాయి. మళ్ళీ సార్ మేము ఇప్పుడు 5 వింటున్నా కాబట్టి మాకే వస్తుంది సార్, లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవరికైనా వస్తుంది. బికాస్ ద యూనివర్స్ ఈజ్ ఫ్లాట్ టు ఎవ్రీ వన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీవర్స్. దాంట్లో అన్నీ ఉన్నాయి. నువ్వు ఏది కావాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎమిషన్, యువర్ బ్రాడ్కాస్టింగ్, యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇప్పటి నుంచి మీ సిగ్నేచర్ ఈ రోజు నుంచి మీరు ఒక 1000 టైమ్స్ రాయండి. వాట్ ఈస్ యువర్ సిగ్నేచర్, వాట్ ఈస్ యువర్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే నేను మళ్ళీ ఆదినారాయణ అని రాయకండి. ఆదినారాయణ మీ పేరు, దాంట్లో ఏముండదు. ఎస్, దెర్ ఇస్ నథింగ్. ఇట్స్ యువర్ క్రియేషన్. సో యూ రైట్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఫర్ మనీ. యూ రైట్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ మీన్స్ యువర్ థాట్, యువర్ ఫీలింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అంటే ఏంటి? థాట్ అండ్ ఫీలింగ్, థాట్ అండ్ ఫీలింగ్, బ్రెయిన్ అండ్ హార్ట్, బ్రెయిన్ అండ్ హార్ట్, బ్రెయిన్ అండ్ హార్ట్. When they sync, that collapse. When they sync, that collapse. So collapse happens based on the observation. Who is observing? You are observing with your thought and feeling. So adu manaku ardhamaindi. Yes, super, super good. Right. So now we are understanding one more concept. Ippudu varaku ardham avute మనము బ్రెయిన్ వేవ్ థియరీ గురించి చెప్పుకుంటున్నాం. సో మనం ఏదైతే ఈ వేవ్స్ అంటున్నామో ఆ వేవ్స్ ఎలా మనకు జరుగుతున్నాయి, ఎందుకు మనం పొద్దున్నే ఇది చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఎందుకు ఇది జరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయంటే మన బ్రెయిన్ ఈస్ ఎమిటింగ్ సర్టన్ వేవ్స్. చెప్తున్నాం కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ వెళ్తుందని. దాన్ని స్టడీ చేయొచ్చు మనం. వాట్ రేడియేషన్ వీఆర్ ఎమిటింగ్ అనేది మనం స్టడీ చేయొచ్చు. దాన్నే మనం ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్స్ అంటాం. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్లో 19 టచ్ పాయింట్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. 19 టచ్ పాయింట్స్, 19 ఎలక్ట్రోడ్స్ పెట్టి మన బ్రెయిన్ మీద ఒక క్యాప్ లాగా దాన్ని అమర్చి ఆ క్యాప్ని ఒక ఎక్విప్మెంట్కి చేస్తే అది మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతున్న వేవ్స్ని రికార్డ్ చేస్తుంది. యా, సో దాని నుంచి మనకు అర్థమవుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఎమిషన్స్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్. మన బ్రెయిన్ నుంచి ఎటువంటి వేవ్స్ బయటకు వెళ్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మన బ్రెయిన్ నుంచి వెళ్ళే వేవ్స్ని మనం జనరల్గా మనకున్న సైన్స్ ప్రకారం మనం వాటిని గామా వేవ్స్, బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, థీటా వేవ్స్ అండ్ డెల్టా వేవ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో సార్ మళ్ళీ ఈ వేవ్స్ ఏంటి? మీరు నేమ్స్తో కన్ఫ్యూజ్ అవ్వకండి, కాన్సెప్ట్ తెలుసుకోండి చాలు. డోంట్ కన్ఫ్యూజ్ విత్ నేమ్స్, డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఇంగ్లీష్. నేను ఏమీ మాట్లాడడం లేదు. ఐఎమ్ సేయింగ్ సింపుల్ వన్ లైన్ తెలుగు, దట్స్ ఇట్. మన బ్రెయిన్ నుంచి వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ వేవ్స్ని కొలవడానికి ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అనే ఎక్విప్మెంట్ ద్వారా దాన్ని కొలవచ్చు. కాకపోతే బ్రెయిన్ వేవ్స్ 5 రకాలుగా ఉంటాయి బేసింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నిమిషానికి ఎన్నిసార్లు వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. 1 నిమిషానికి 10 సార్లు వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయా, 1 నిమిషంలో 1 సారి వేవ్ ప్రొడ్యూస్ అవుతుందా, 1 నిమిషంలో
20 సార్లు ప్రొడ్యూస్ అవుతున్నాయా? నిమిషానికి ప్రొడ్యూస్ చేసే వేవ్స్ని బట్టి ఆ వేవ్స్ని మనం కేటగిరైజ్ చేసాం. యా, సో అలా మనం చూసినప్పుడు మనకి ఎన్ని వేవ్స్ ఉన్నాయి? గామా, బీటా, ఆల్ఫా, థీటా అండ్ డెల్టా. సో కామేష్ మేడం ఒకసారి ఈ లైన్ చదవండి. ఎందుకు ఇది మనకు అవసరం? ఈ సైన్స్ మనకు మేనిఫెస్టేషన్లో, అంటే మనం అనుకున్న దాన్ని మనం జీవితంలో సాకారం చేసుకోవడంలో ఈ బ్రెయిన్ వేవ్స్ ఎందుకు అవసరం? బ్రెయిన్ వేవ్స్ ఉంటే మన లైఫ్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎలా మనం రైట్ సిగ్నల్ని బ్రాడ్కాస్ట్ చేసుకుంటాం అనే దానితో కూడా చిన్న లింక్ ఉంది. ఆ చిన్న లింక్ మనకు అర్థమవుతే సరిపోతుంది. కామేష్ మేడం ఒకసారి చదవండి. Dr. Joe Dispenza's teachings often explore the relationship between brainwave activity and personal transformation. అంటే ఏంటండి? Dr. Joe Dispenza, he's an international coach. ఆయన ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే ఈ బ్రెయిన్ వేవ్ యాక్టివిటీ మన పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఎలా రిలేట్ అయ్యింది అనేది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు with his students. Super. His work emphasizes how shifting from beta brain waves associated with the active conscious mind to alpha, theta, and even delta waves associated with relaxation, subconsciousness, and deep sleep can lead to greater self-awareness and change. So, మనం ఇక్కడ చూసిన డిఫరెంట్ బ్రెయిన్ వేవ్స్ లో ఆయన వర్క్ ఏం ఎంఫసైజ్ చేస్తుంది అంటే, నార్మల్ గా మనం కాన్షియస్ మైండ్ తో వర్క్ చేస్తున్నప్పుడు, యాక్టివ్ గా ఉన్నప్పుడు వీఆర్ ఎమిటింగ్ బీటా బ్రెయిన్ వేవ్స్. సో ఆ బీటా బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఆల్ఫా, థీటా, డెల్టా వేవ్స్ గా మారుతున్నాయి, ఎప్పుడు ఏ టైంలో మారుతున్నాయి, రిలాక్స్ అయినప్పుడు, మనం సబ్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయినప్పుడు, అండ్ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు అవి షిఫ్టింగ్ ఎలా జరుగుతోంది అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. అండ్ అది ఎలా గ్రేటర్ సెల్ఫ్ అవేర్నెస్ కి, చేంజ్ కి దారి తీస్తుంది అనేది ఆయన వర్క్ ప్రామినెంట్ గా మనకి చూపిస్తుంది. సూపర్ అండి, ఒకసారి క్లాప్స్ అండ్ వెయిటింగ్, అద్భుతం. సో దట్స్ వై నౌ ద టైమ్ ఫ్యాక్టర్ కమింగ్ ఇన్ టు ద లైఫ్. వై ఐ హ్యావ్ టు డూ దిస్ ఎట్ మార్నింగ్? సో మామూలుగా మనకు బ్రెయిన్లో ఏమవుతుందంటే, అవర్ కాన్షియస్ బ్రెయిన్ ఆపరేషన్లో ఉంటుంది. 90% అవర్ కాన్షియస్ బ్రెయిన్ ఆపరేషన్లో ఉంటుంది. Always judgment, always criticism, always blaming, always misunderstanding, always competition, always fighting, always quarreling. Idantha jarugutundi because you are connecting to the conscious brain. Dantlo ఏవి క్రియేట్ చేయలేం. క్రియేట్ చేయాలంటే కాన్షియస్ బ్రెయిన్ దాటి సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి వెళ్ళాలి. క్రియేషన్ అంతా అక్కడ జరుగుతుంది. ఓకే, సో మనం న్యాచురల్గా పొద్దున్న లేచినప్పుడు న్యాచురల్గా ఆల్ఫా స్టేట్లో ఉంటాం. మీరు ఏమి చేయొద్దు. ఆల్ఫా స్టేట్ రిప్రజెంట్స్ ద సబ్ కాన్షియస్ పవర్. ఆల్ఫా స్టేట్ ఓపెన్స్ అప్ ద సబ్ కాన్షియస్ పవర్. నీలో రెండు ఉన్నాయి, కాన్షియస్ మైండ్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. మనం 90% ఇప్పుడు కొంచెం వెళ్ళిపోయి ఇంకా ఆఫీస్ పిల్లలు, బస్సు, డబ్ల్యూఆల్, ఆఫీస్ బాయ్లు, సార్ ఉంది, మీటింగ్ ఉంది అన్నప్పుడే మన బ్రెయిన్ వేవ్స్ మొత్తం మారిపోతాయి. As you are connecting to the universal objectives, నీ బ్రెయిన్ వేవ్స్ అన్ని మారిపోయి అది బీటా ఫామ్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? మనం 6 దాటి మన పనుల్లోకి వెళ్ళిపోయామంటే, మీరు మొబైల్ ఓపెన్ చేశారు, డిఫాల్ట్ పొద్దున్న లేసి మీరు మొబైల్ ఆన్ చేశారంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? పొద్దున్న లేసి మొబైల్ ఆన్ చేశారంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? గామాకి వెళ్ళాము. అది బీటా. నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, బాస్ తో ఈరోజు ఏదో ఒకటి అయిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోయాం? బీటా. ఈరోజు చాలా టెన్షన్ గా ఉంది, ప్రెషర్ గా ఉంది, ఏంటంటే గందరగోళంగా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయాం? బీటా స్టేట్. ఆ ఆలోచన అక్కడికి తీసుకెళ్తుంది. యూ గాట్ దట్ కాన్షియస్ అవేర్నెస్ అండ్ థాట్, యువర్ బ్రెయిన్ రిలీజెస్ బీటా వేవ్స్. బీటా వేవ్స్ లో క్రియేషన్ ఉండదు. బీటా వేవ్స్ లో ఫైటింగ్ ఉంటుంది. నీ అంత చూస్తారా, నా అంత చూస్తారా, ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది రైట్, అది రాంగ్, వీడి వేస్ట్, వాడు, అంత ఎనాలిసిస్. సో చాలా క్వయాటిక్. ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే ఎక్కడెక్కడో చెప్తా ఉంటుంది, మొత్తం ఊరంతా తిప్పేస్తుంది మనల్ని. ఒక క్షణం ఇక్కడ కూర్చున్నా మొత్తం తిప్పేస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కాన్షియస్ మైండ్. అది తప్పు అని కాదు, మనం ఎక్కువ టైంలో అక్కడ ఉంటాం. బికాస్ వీఆర్ కనెక్టింగ్, వీఆర్ జడ్జింగ్, వీఆర్ బ్లేమింగ్, వీఆర్ క్రిటిసైజింగ్, వీఆర్ ఫీలింగ్ blaming, we are just feeling low, we are feeling sad,
we are feeling disempowered, we are feeling self-love, we are not believing. All this is the conscious mind role. ఎస్, దానివల్ల మనం బీటా వేవ్లోకి వెళ్తాం. కానీ పొద్దున్నే లేచినప్పుడు డిఫాల్ట్గా ఎక్కడ ఉంటాం? ఆల్ఫా. ఎందుకంటే మనం నిద్రపోయి లేచినప్పుడు డివైన్నెస్ లో ఉంటాం. మనకి ఎంత చెప్పినా కూడా మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు. పొద్దున లేచిన వెంటనే మీరు ఏ పని చేయకపోతే ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసే పనిని బట్టి 1 నిమిషానికో 2 నిమిషాలకో అరగంటకో ఎవరైనా పొద్దున్న లేచి స్నానం చేసి పూజ చేస్తారు. వాళ్ళకి పొద్దున్న లేచిన 5 లేచిన 7 వరకు అలానే ఉంటుంది. బికాస్ దే నెవర్ ఈవెన్ టచ్ ది అదర్ పెరిఫరీస్ ఆఫ్ ద లైఫ్. నాకు డబ్బు లేదు, పిల్లోడు స్కూల్కి పోవాలి, ఆ టీచర్ ఏమంటుందో, ఈ హోంవర్క్ చేయాలి, ఆ బాస్ గాడు ఏమంటాడో, ఈ కంపెనీ వాళ్ళు, ఇవన్నీ మనం మెటీరియలిస్టిక్ దాంట్లోకి పోలే. మనం ఈ నోట్స్ లో ఉన్నాం, సుప్రీంతో ఉన్నాం. సుప్రీంతో మీరు ఎంతసేపు ఉన్నది ఆల్ఫాలో ఉంటుంది. బికాస్ యువర్ బ్రెయిన్ ఎమిట్స్ లెస్ ఫ్రీక్వెన్సీ వేవ్స్, లెస్ ఫ్రీక్వెన్సీ, లెస్ ఫ్రీక్వెన్సీ, లెస్ ఫ్రీక్వెన్సీ. దట్స్ ద డివైన్నెస్, దట్స్ ద పవర్ ఆఫ్ సుప్రీం. సో మనం ఆల్ఫా స్టేట్ లో న్యాచురల్ గా ఉంటాం. ఎందుకు మనం పొద్దున్నే చేయాలంటే, మీకు ఇప్పుడు ఎవరైనా చూడండి, మీ ఆలోచన విధానికి భిన్నంగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లాస్లో కూర్చుంటే రాత్రి 8కి పొద్దున 5:15కి చూడండి. మనం ఈవినింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ క్లాసెస్లో మీ మైండ్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది, మీ థాట్ ఎలా ఉంటుంది, మీ థింకింగ్ ఎలా ఉంటుంది, మీ బాడీ ఎలా ఉంటుంది, దానికి ఇప్పుడు మీ థాట్ ఎలా ఉంది, ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంది, ఇప్పుడు మీ బాడీ ఏం చెప్తుంది, ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, 101% డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నోయింగ్గా సబ్ కాన్షియస్ మైండ్ ఆపరేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టచ్ యువర్ సబ్ కాన్షియస్. So there is no barrier. I can directly enter into your subconscious. I can build your programs into your subconscious. నేను రాత్రి 8కి చేశాను అనుకోండి, అప్పుడు కూడా ప్రోగ్రామే చేస్తాను, మీ కాన్షియస్ మైండ్లో చేస్తాను. బికాస్ మీ సబ్ కాన్షియస్ అప్పుడు స్లీపింగ్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ ఓపెన్ కాదు, సబ్ కాన్షియస్ నాట్ ఇన్ ద యాక్షన్ మోడ్. కాబట్టి ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అందరికీ సబ్ కాన్షియస్ ఆపరేషన్లో ఉంటుంది. వాట్ ఎవర్ యూ ప్రోసెస్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్. మీరు ఎంత దరిద్రంగా ఉండండి, నవ్ యూ సే 100 times ఐఎమ్ గ్రేట్, లోపల ప్రోగ్రామ్ మారుతుంది, నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, నెట్వర్క్ వైర్ అవుతుంది, న్యూ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, రేపు ఫైర్ అవుతుంది. దట్స్ ఇట్. బికాస్ ఈ టైంలో మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? కొత్త నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం. ఇది వరకు లేదు. సార్ నాకు డబ్బు లేదు, నో ప్రాబ్లం. నవ్ వీఆర్ క్రియేటింగ్ ద నెట్వర్క్. ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. ఐ అట్రాక్ట్ money like anything. I'm the superpower. I'm superpowered. So what is happening? I'm directly accessing your subconscious. Subconscious is the new program. Old programs మనం టచ్ చేయం. ఓల్డ్ ప్రోగ్రామ్స్ ఏవో ఉంటాయి, అవన్నీ మీకు కాన్షియస్గా ఉన్నాయి, నాకు సంబంధం లేదు. ఐఎమ్ టచింగ్ యువర్ సబ్కాన్షియస్, ఐఎమ్ మేకింగ్ ద న్యూ ప్రోగ్రామ్ అండ్ న్యూ సెట్ ఆఫ్ న్యూరాన్స్, న్యూ నెట్వర్క్, న్యూ థాట్, న్యూ ఎలక్ట్రిక్ సిగ్నల్, న్యూ ఫీలింగ్, న్యూ electromagnetic signal, new firing, new creation. At the root, not at the branch, not at the fruit, at the root. సో రూట్లో చేసాం కాబట్టి అది సస్టైనబుల్గా ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున్నకి ఏంటో సార్ నాకు పొద్దున్న నిన్న వచ్చింది అని ఈరోజు అట్లా ఉండదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్షియస్. వాట్ ఎవర్ వీ డూ నౌ ఈస్ ద సబ్ కాన్షియస్. మీరు ఇలా ఒక 90 రోజులు, లేకపోతే ఎందుకు మనం 5 AM 99 రూపీస్కి ఇచ్చాం? పెట్టొచ్చు కదా, 4,000 రూపాయలు పెట్టొచ్చు కదా. నాకు తెలుసు ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు రాదని. ఏదో కోర్స్ కాదని నాకు తెలుసు. ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్. దీన్ని ప్రతిరోజు బ్రాడ్కాస్ట్, నిన్న బ్రాడ్కాస్ట్ చేస్తే కదా సార్ ఏముంది సార్ అంటే కుదరదు. మళ్ళీ ఈరోజు పొద్దున్న లేచి మళ్ళీ కొత్తగా బ్రాడ్కాస్ట్ చేయాలి. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఈచ్ సింగిల్ డే. లేకుంటే ఏమైతే నిన్న బాగుంటుంది, రేపు బాగుండదు, రేపు బాగుంటుంది, తర్వాత బాగుండదు. బికాస్ వీఆర్ కనెక్టింగ్ టు ద అట్మాస్ఫియర్, వీఆర్ కనెక్టింగ్ టు ద అవుటర్ యూనివర్స్. అవుటర్ యూనివర్స్లో ఎలా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. అందుకని మనల్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 23 hours మీకు ఏమి కాదు. బాస్ తిడతాడు ఏం కాదు, ఎవరో తిడతారు ఏం కాదు, ఏదో పోతుంది ఏమి కాదు. బికాస్ వీఆర్ కనెక్టింగ్ టు ద ఇన్నర్ సెల్ఫ్. వీఆర్ వర్కింగ్ విత్ అవర్ సబ్ కాన్షియస్. వీఆర్ వర్కింగ్ విత్ ద ప్రోగ్రామ్. వీఆర్ డిజైనింగ్ అవర్ ప్రోగ్రామ్స్. వీఆర్ వర్కింగ్ టు ద న్యూ ప్రోగ్రామ్స్ వీ క్రియేటెడ్. నాట్ ద ప్రోగ్రామ్స్ గివెన్ బై ద పీపుల్, not the programs given by the situation, not the programs given by the time, not the programs given by the environment. We are not working the programs of the environment. We are working to the programs of self, what I created for my life. That is your signature. A signature to పని చేస్తే అది మన లైఫ్లోకి వస్తుంది. Type C in the chat box. I am clear. So ఇప్పుడు మీ క్రియేషన్ అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి?
ఇదేం సార్ కష్టంగా ఉంది, అదేం సార్ కష్టంగా ఉంది, ఏ కష్టాలు లేవు. ఎస్ ఆర్ నో? ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సూపర్. రైట్. ఓకే, అందరికి అర్థమైందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? సో నౌ క్రియేషన్ ఈజ్ ఈజీ ఆర్ డిఫికల్ట్? క్రియేషన్ ఆర్ ఈజీ ఆర్ డిఫికల్ట్? మళ్ళీ మీరు ఏం సిగ్నల్ పంపిస్తున్నారు? వెరీ ఈజీ సార్. కష్టంగా ఉంటుంది, కానీ మీరు కష్టం అని చెప్పొద్దు. బికాస్ యూ ఎమిట్ రైట్, మేబీ దట్ విల్ బికమ్ ఈజీ ఇన్ సమ్ టైమ్. ఐ నో దట్. ఈ రోజు చాలా కష్టం, ఈ రోజు ఈ నాలెడ్జ్ అబ్జర్వ్ చేసుకోవడమే కష్టం. బట్ దిస్ ఇస్ అ రియాలిటీ, యూ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ రియాలిటీ. సో నౌ యూ హ్యావ్ టు సే it is easy, it is easy, it is easy. I am the programmer. Type in the chat box. ఒకసారి నాతో చెప్పండి. I am the programmer. 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 I am I am the programmer. I am the programmer. I am the programmer. the programmer. I am 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 not the victim to the environment. I'm not victim to the environment. I am not victim to the environment. I am not not victim to the environment. I am not victim to the environment. I am not victim to the environment. I am not victim to my boss. 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 My boss. I am not victim to my boss. I am not victim to the environment. I am not victim to my family and my friends. I am not victim to my family and friends. family and my friends. Family I and am not victim to my family and friends. I am not victim my family. Victim to my friends and family. I am the creator. I am the creator. I am the creator. I am the creator. I am the programmer. the I creator. am the programmer. the Programmer. I can program my I am life the as per programmer. my choice. I am the creator. I program Program my life my life as per my choice. as per my requirements. my life as per my choice. I program I program my life My life as per my choice. as per my choice. I program I program Program my life my life As per my as per my choice. choice. As per my choice. my choice. I program my life as I program my life as per my choice. Program my life as per my choice. my choice. Program my life I as per my program my choice. life as per my choice. Program my life as my choice. I am the creator. Program I am by the abundance in creator. love. చాలా మంది లవ్ లెస్ సార్ అని ఎవరు పట్టించుకోరు సార్. దట్స్ ఎ డిసీజ్. ఒకరు పట్టించుకునేది ఏంటి? I am abundance in love. You have to say, somebody will come in your life. I am abundance in life. I am abundance in love. I am I am abundance in love. I'm I am abundance in love. abundance in love. Abundance in love. Abundance in love. my life. Love. I am I am abundance in money. I am abundance in money. Abundance in money. I am abundance in money. Abundance in money. Money. Abundance in money. I am Abundance abundance in money. I am abundance in love. I am abundance in I am abundance I in am love. abundance in I am love. abundance in Relationship. money. I am abundance I am abundance in money. love and money. Abundance in relation. I am Creating abundance healthy relationship is so money. easy. Creating healthy relationship Healthy relationship. is so easy. is so easy. Creating easy. Creating healthy relationship Creating So healthy easy. relations is so So easy. So easy. So easy. Creating healthy relations is so easy. So back to self. This is the new being. Now you are just transforming to the creator. Okay, you're not a victim for anymore. సార్ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు సార్, మా ఇంట్లో ఇట్లా సార్, మాకు కష్టాలు ఎక్కువ సార్, మాది మారుమూల ప్రాంతం సార్, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సార్. నథింగ్. దెర్ ఈస్ నో పవర్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఎస్, జస్ట్ క్రియేట్. జస్ట్ బిగిన్ ద ఫస్ట్ స్టెప్. ఐ డోంట్ సే రేపు పొద్దున్నకి అన్నీ వస్తాయని చెప్పను. బట్ నౌ యూ నో ద లాజిక్, హౌ టు ఆపరేట్.
కార్ నడపడం రాదు, కార్లో కూర్చున్నాం, ఏం చేద్దాం? కారు ఉంది, కొత్త కారు కొనుక్కున్నా, నడపడం రాదు, వేసుకొని వెళ్ళిపోదామా? సో నౌ ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు డ్రైవ్. సో నౌ వీఆర్ జస్ట్ లెర్నింగ్. ఓకే, దెన్ వీ కెన్ ఆపరేట్ బెటర్. కాబట్టి డోంట్ వరీ, స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ గ్రో. ఎస్, రైట్, సూపర్. ఇంకొక 5 minutes అండి, జస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్, దెన్ విల్ సైన్ ఆఫ్. ఓకే, సో నౌ ఇలా మనం ఇప్పటివరకు చూసాం. ఎస్, స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇలా మనం చూసాం, ఇప్పటివరకు ఇదే చూసాం మనం. ఓకే, సో దిస్ ఈస్ యువర్ కాన్షియస్. In the conscious, you work with the beta waves, which will not allow us to create. In the subconscious, morning, we can create in the alpha, but we have certain meditations. Mana meditations unnai. Through meditation, any time in the day, you can reach to the alpha state. Sir, poddunne mari etla sir, idi gante time undi kada, meetu naku 7 office bolu kada sir. Kangar padalsi pani ledu. There are meditative practices. If you follow that meditation, మిమ్మల్ని పంజాగుట్ట సెంటర్లో కూర్చోబెట్టినా మీరు ఆల్ఫా స్టేట్లోనే ఉంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఈస్ నథింగ్. ఓకే, యూ హ్యావ్ టు సెల్ఫ్ ట్రైన్ యువర్ బాడీ అండ్ మైండ్. సో దెర్ ఈస్ అ మెడిటేటివ్ ప్రాక్టీసెస్. హౌ కెన్ యూ బీ ఇన్ ద ఆల్ఫా స్టేట్? సో మనకి న్యాచురల్గా అయితే మనం పొద్దున ఈ టైంలో ఉంటాం కాబట్టి ఏ అలవాటు లేకుండా ఇక్కడ ఉంటాం. అందుకనే పొద్దున్న మీరు వచ్చి మెడిటేషన్ ఉండండి అంటున్నా. సో మీరు 20 నిమిషాలు మెడిటేషన్లో ఉంటే అసలు మీరు అర్థమవుతారు ఫస్ట్. What is happening, how it is, what is I did, how I am attracting things in life, I am attracting people in my life, what is my thoughts, what is my belief, how I am thinking, how I need to change, what is my point B, how I need to progress. ఇవన్నీ మీకు స్లోగా మీకే అర్థమవుతాయి, ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఇన్ ద మెడిటేటివ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఎస్, సో అందుకని మీరు ఆ టైంలో దాన్ని చేయండి. ఒకవేళ ఆ టైంలో కుదరదు సార్ నాకు వీలంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వీ డూ ది మెడిటేటివ్ ప్రాక్టీసెస్ so that you can gain alpha state independent of time, because it's only a mental rehearsal. If you do mental rehearsal, if you create that state, you emit that waves. So అక్కడ ఏంటి, వేవ్స్ తక్కువ ఉంటాయి, 1 నిమిషానికి వచ్చే వేవ్స్ తక్కువ ఉంటాయి, అదే ఆల్ఫా స్టేట్. కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ వేవ్స్ని తగ్గించేలాగా మెడిటేషన్స్ ఉన్నాయి, అవి చేస్తే మనకు వచ్చేస్తుంది. కాబట్టి నాకు పొద్దున్నే కుదరలేదని కంగారు పడాల్సిన పని లేదు. పొద్దున్న కుదిరితే మంచిది, కుదరకపోతే ఇంకో టైంలో మెడిటేషన్ స్టేట్లో మనం దాన్ని తెచ్చుకోవచ్చు. ఆ మెడిటేషన్ కూడా టైం పర్మిట్ చేస్తే చేద్దాం. సో మనకి ఏంటంటే ఇది ఎనలైటికల్ బ్రెయిన్ అని చెప్పాను కదా. ఎనలైటికల్ బ్రెయిన్ 7-8 తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే వచ్చేది, బాబు నేను పని చేయలే, నీకేమొచ్చలే కూర్చోవా అంటుంది. ఈరోజు ఏదో కొత్తగా చేయాలి సార్, పొద్దున్నే క్లాస్లో చెప్పాడు, మూసేసే తర్వాత చూసుకుందాం. బికాస్ యూ వర్క్ విత్ ఎ కాన్షియస్ బ్రెయిన్. కాన్షియస్ బ్రెయిన్లో థింకింగ్ చాలా ఉంటుంది. ఆయనకి ఏమొచ్చు, ఆయన ఏదో చెప్తా ఉంటాడు, పర్లేదు మొత్తం నాకు తెలుసులే అంటుంది. బికాస్ దట్స్ ది కాన్షియస్ ఎప్పుడు మిస్లీడ్ చేస్తుంటుంది, చాలా జడ్జ్మెంట్ చేస్తుంది, చాలా ఎనలైటిక్స్ ఇస్తుంది, చాలా డేటా పాయింట్స్ తీసుకొస్తుంది. రేపు చేద్దాంలే అంటది, ఈరోజు బాగలేదులే అంటది, ముహూర్తం చూడమంటది. ఒకసారి క్యాలెండర్ తీసుకురా, ముహూర్తం చూద్దాం, ఈరోజు మొదలు పెడదాం, రేపు మొదలు పెడదాం. సార్కి అసలు డేట్స్ తెలియవు, వారాలు తెలియదు, నక్షత్రాలు తెలియదు, అసలు నేను కొద్దిగా మారాలి ఫస్ట్ అని చెప్తుంది. బికాస్ దట్ ఈస్ యువర్ ఎనలిటిక్స్ బ్రెయిన్. ఎన్నో రీజన్స్ పట్టుకొస్తుంది. బట్ మార్నింగ్ టైంలో 5 to 5:15 నో ఎనలిటిక్స్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మై మెసేజ్ రీచింగ్ టు యూ, ఆర్ యువర్ మెసేజ్ విల్ రీచ్ యూ ఇఫ్ యూఆర్ ఇన్ ద గైడెడ్ ప్రాక్టీస్. సో కాబట్టి దట్ టైమ్ ఈజ్ సో పవర్ఫుల్. ఎందుకు మనం అప్పుడే చేయాలి సార్ అంటే, యు ఆర్ ఫుల్లీ ఇన్ మై కంట్రోల్. సో నథింగ్ విల్ డిస్ట్రాక్ట్ బిట్వీన్ మీ. సో అదొకటి, ఓల్డ్ సెల్ఫ్, న్యూ సెల్ఫ్. మనందరికీ మళ్ళీ న్యూ సెల్ఫ్ అంటే కూడా కారు కావాలి సార్ అంటాం. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. న్యూ సెల్ఫ్ ఈజ్ ఎవల్యూషన్. అది మీకు తెలియదు, నాకు తెలియదు. హూ ఈజ్ స్టాపింగ్ యూ టు పుట్ ఎ కంపెనీ టు మేక్ ద కార్స్? ఎందుకు కారు కొనాలి? కార్ని ఎందుకు తయారు చేయకూడదు? హూ ఈజ్ స్టాపింగ్ యూ? సో మళ్ళీ న్యూ సెల్ఫ్లో కూడా చాలా లిమిటెడ్గా కోరుకుంటాను సార్, నాకు ఒక 10,000 ఉంటే చాలు సార్, హ్యాపీగా ఉంటుంది. హూ ఈజ్ స్టాపింగ్ యూ టు earn 10 crores బాస్?
Who is stopping you? Nobody is stopping you. కాబట్టి న్యూ సెల్ఫ్లో వెళ్దామంటే దట్స్ అన్నోన్. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. సార్ ఈరోజు 100 కోట్లు ఉంది సార్, రేపు ఇంకా మంచిగా చేస్తా, అది 1000 కోట్లు అవుతుంది, ఇంకా మంచిగా చేస్తా సార్. ఈరోజు నేను ఐరన్లో ఉన్నాను, రేపు స్టీల్లో ఉంటాను, రేపు టెలికాంలో ఉంటాను, రేపు ఎనర్జీలో ఉంటాను. సో యూ కెన్ డూ ఎనీథింగ్. హూ ఈస్ స్టాపింగ్ యూ? అందుకనే టాటా కన్సల్టెన్సీ ఎక్కడుంది? టాటా లేని ఫీల్డ్ ఏమైనా ఉందా? ఇంట్లో వాడే ఉప్పు దగ్గర నుంచి పైన తిరిగే విమానాల వరకు అన్నింటిలో ఉంది. బికాస్ ఆయన మైండ్లో ఆయన క్లియర్గా విజువల్ చేసుకున్నాడు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ ఇట్. అందుకని ఉప్పు చేస్తాడు, పప్పు చేస్తాడు, విమానాలు కూడా చేస్తాడు. సో క్రియేటర్కి అది ఇది అనేది ఏమి ఉండదండి, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఎస్, కాబట్టి దట్ అన్నోన్ స్పేస్ని మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. సో అన్నోన్ విల్ బికమ్ నోన్ ఇన్ సమ్ టైమ్. సార్ నాకు ఈరోజు ట్రైనింగ్ రాదు, ఒక 1 year తర్వాత అది వచ్చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద అన్నోన్? హ్యావ్ టు బికమ్ ఇంటర్నేషనల్ కోచ్ ఇన్ ద మైండ్ సైన్స్. That is unknown. After 4 years, that become known. Then what is that you do after that? That's unknown. Again, you become the best coach in the universe. That's unknown. You can attract it. So, ee roju known ayindi. Okay. Again, you go for the unknown. Then attract it. Akkadiki vellama, again go for the unknown. Then attract it. Akkadiki kuda vellama, again go for the unknown. Attract it. అది కూడా చేసామా, అగైన్ గో ఫర్ అన్నోన్. బికాస్ ఇన్ ద క్వాంటమ్ ఫీల్డ్ ఇస్ అ మల్టీవర్స్. సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్, నథింగ్ కెన్ స్టాప్ యూ. యా సార్ నాకు విమానాలు తయారు చేసే కంపెనీ ఉంది, క్వైట్ ఓకే, యూ కెన్ డూ దట్. సార్ నేను జెట్స్ తయారు చేస్తాను, మేక్ ఇట్, నోబడీ కెన్ స్టాప్ యూ, మేక్ ఇట్. సార్ ఐ విల్ సర్వ్ టు lakhs ఆఫ్ పీపుల్ ఫర్ ద హంగర్ రిలీఫ్, జస్ట్ డూ ఇట్. ఎక్స్ప్లోర్ దట్ అన్నోన్. కాబట్టి ఎప్పుడు మళ్ళీ లిమిటెడ్గా ఆలోచించకండి. బట్ ఎస్, అబ్సల్యూట్లీ మనం నెక్స్ట్ ప్రాసెస్లో ముందుకెళ్ళే కొద్దీ చేయండి అంటే ఏది చేయం. అందుకని మన నెక్స్ట్ స్టెప్లో 5Mలో విల్ బి ప్రిసైజ్, విల్ బి ఆన్ డాట్. ఎందుకంటే ఒకటి సాధించడం తెలిస్తే అన్ని సాధిస్తాం. సో మనం నెక్స్ట్ 5M కోర్సులో ముందుకెళ్ళే కొద్దీ విల్ టేక్ 1 task, 1 goal, 1 mechanism, 1 affirmation, 1 visualization, yes, okay, 1 goal card, 1 manifestation. సో అది మీకు వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో కాబట్టి మనం ఈ 5Mలో అన్నీ చేయం, ఒకటే చేస్తాం, టు మేక్ యూ అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఎస్, ఒకసారి మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకోండి, ఇప్పుడు కార్ క్రియేట్ చేశారు, రేపు పొద్దున ఇల్లు క్రియేట్ చేస్తారు, రేపు పొద్దున కంపెనీ క్రియేట్ చేస్తారు, రేపు పొద్దున హెల్త్ క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత ఇంకోటి చేస్తారు. మీరు ఏదైనా చేస్తారు, బికాస్ ప్రాసెస్ ఈజ్ సేమ్. కాబట్టి we begin with one and you explore to many in the time to come. So this is how our body and mind are connected, and how can we liberate from time, body and environment? How can we connect to the universal energy? How can we create the life of your choice? So ultimately you are the creator. You can create anything by broadcasting right electromagnetic signal. So this is a topic today. మీకు అర్థమైతే టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. అర్థం కాకపోతే కంగారు పడకండి, ఈ వీడియో మళ్ళీ చూడండి. మీకు అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు, రిజల్ట్స్ విల్ కమ్ బికాస్ వీ డూ సర్టెన్ ప్రాక్టీసెస్. ప్రాక్టీస్ చేస్తే చాలు. సార్ మీరు చాలా నాలెడ్జ్ ఇచ్చారు సార్, సగం అర్థమైంది, నో ప్రాబ్లం. బికాస్ మనం చేసే ప్రాక్టీసెస్ అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం, ఇందులో ఏం లేదు. రేపు మనం ప్రాక్టీసెస్ చేస్తే ఆ ప్రాక్టీస్ కరెక్ట్ చేస్తే చాలు. ఐ సే సంథింగ్ టు రైట్, యూ రైట్ ఇట్, దట్స్ ఇట్. I say something to do, just you do that, that's enough. మీకు నాలెడ్జ్, సైన్స్ ఇది ఇంత ఉండాల్సిన అవసరం లా. జస్ట్ ఐఎమ్ మేకింగ్ యూ అవేర్, జస్ట్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంతే. దీని రోల్ ఇంతే. కాబట్టి మళ్ళీ మీరు ఏదేదో చెప్తున్నారు సార్, చాలా సైంటిఫిక్ ఉంది సార్, చాలా సైన్స్ ఉంది సార్, ఏమీ లేదు, దీంతో అవసరం కూడా లేదు. యా, సో డోంట్ వరీ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ అండర్స్టూడ్, దట్ విల్ యాడ్ సమ్ వాల్యూ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టూడ్, ఈవెన్ దట్స్ ఓకే, నథింగ్ విల్ డిఫర్. You can manifest anything. Super good. Question unte తీసుకుందాం, లేకపోతే we'll sign off for today. Again we'll meet tomorrow. సార్ పరమేశ్వరి మేడం ఇందాక చాలా సేపు హ్యాండ్ రైజ్ చేశారు. Yeah, okay ma'am. So anybody any question we'll take for 5 minutes and we'll sign off for today. And ఎవరికైనా అర్జెన్సీ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. Session is done. Yes.